సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసు విచారణలో ఇటు ఏసీబీ అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ఐఏఎస్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 2, 3 తేదీల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల విచారణకు రావాలంటూ ఆదేశించింది. అదేవిధంగా వచ్చే నెల 7న విచారణకు రావాలి అంటూ ఇటు కేటీఆర్ కి కూడా నోటీసులు ఇప్పటికే అందాయి. ఈ కేసు విషయంలో తన తప్పేం లేదంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరపనుంది. ఇప్పటికీ ఈ క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది ఏసీబీ. అయితే కేటీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటుంది ఏసీబీ. కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందని చెబుతోంది. అన్ని అనుమతులు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కూడా కోర్టుకు తెలిపింది. ఈ కేసుతో తనకు సంబంధం లేదంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంత్రిగా నిధుల బదిలీతో తనకు సంబంధం లేదని అంశం ఉంటున్నారు. విదేశీ సంస్థలకు నిధుల బదిలీ అనుమతి బ్యాంకుకు చెందిన అంశమని, ప్రమోటర్గా బాధ్యత తీసుకోవడంపై హెచ్ఎండిఏదే బాధ్యత అంటున్నారు ఆయన. ఇక రాజకీయ కక్ష సాధింపుతోనే తప్పుడు కేసులు నమోదు చేశారంటున్నారు కేటీఆర్.